పద్మశాలి ఉద్యోగుల ఐక్యతే వారి సమస్యలకు పరిష్కారం చూపుతుందని పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య అభిప్రాయపడ్డారు. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2026 సంవత్సరం క్యాలెండర్ను డైరీ ఆవిష్కరణ మహోత్సవం ఆదివారం స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. జేవీఎస్ రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ యు లక్ష్మణ్, ఏపీ రేరా సభ్యులు ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ ఐక్యతగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. వివిధ నామినేటెడ్ పదవుల్లో నియమితులైన పద్మశాలి ప్రతినిధులు 2025లో వివిధ అవార్డులు, పదోన్నతులు పొందిన, రిటైర్ అయిన, నూతనంగా ఉద్యోగం పొందిన 80 మందికి అభినందన సత్కారం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు స్వాగతం పలకగా కోశాధికారి టి చంద్రశేఖర్ వందన సమర్పణ చేశారు. పద్మశాలి ఉద్యోగుల మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జి సుజాత, ప్రధాన కార్యదర్శి ఎం తిరుమల శ్రీదేవి, కోశాధికారి సిహెచ్ జ్యోతి, 23 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పద్మశాలి ఎంప్లాయీస్ అసోసియేషన్ తెనాలి శాఖ బాధ్యులు పాల్గొన్నారు. మేము అడగంగానే పిలిచిన వెంటనే హాజరైనటువంటి వేదికపైనటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. ఈ అసోసియేషన్ మీ అందరి యొక్క ఆశీస్సులతో మరింత ఎదుగుదలకి పునాది అవుతుందని చెప్పి సమావేశం నరసింహులు గారు కూడా చెప్పారు, మీరు కూడా సమాజంతో పాటు కలవాలి. మన లక్ష్మణ్ గారు కూడా అన్నారు, రాష్ట్ర అధ్యక్షులు వారు వచ్చారు. ఎంప్లాయీస్గా మా అందరి ఆలోచన ఏంటంటే, మొదటగా మేము పద్మశాలి జాతి, ఆ తర్వాత ఉద్యోగి. కాబట్టి ఆ సమాజాన్ని వదిలి మేమేదో పై లేయర్లో ఉన్నామని మేమేమి అనుకోవటం లేదని చెప్పి తెలియజేయడం కోసమే సంఘ పెద్దలందరినీ ప్రతిసారి పిలవడం యొక్క ప్రధాన కారణం. సంఘంలో భాగస్వాములను తప్పితే మేము ఇక్కడ వేరే లేయర్ కాదని చెప్పి తెలియజేసేటువంటి సదుద్దేశమే మా కుటుంబ సభ్యులందరిదని చెప్పి సమయంగా మీకు మనం చేసుకుంటాం. జీవి నాగేశ్వరరావు వస్తారని తెలుసు. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయనకి నేను ఈ బాధ్యత ఇచ్చేదానికే మెయిన్గా ఈ మీటింగ్కి వచ్చినాను. దట్ ఈస్ ద మెయిన్. పద్మశాలీలు ఒక్కటిగానే ఉండాలా, వేరే సంఘం ఉండకూడదు. నువ్వు 1000 సంఘాలు పెట్టుకోండి, ఒక ఊర్లో 1000 సంఘం పెట్టుకోండి. ఆ సంఘంలో ఒక రిప్రజెంటేటివ్ వచ్చి స్టేట్లో ఒకే సంఘం ఉండాలి. వేరే సంఘం అని ఎవరు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళ దగ్గర పోకూడదు. అట్లాంటి పోయేవాడిని మనం శిక్షించే వరకు ఎదగాలని ఈ అధ్యక్షులు గారికి నేను ఆ బాధ్యత ఇస్తున్నాను. నేను ఆల్రెడీ ఆల్ ఇండియా పద్మశాలి ప్రెసిడెంట్ కూడా చెప్పినాను, అయ్యా మా స్టేట్లో ఒకే సంఘం ఉండాలా, మీరు వేరే వాడిని ప్రోత్సహించడం కానీ ఏదైనా మన కులంలో రాజకీయం పెట్టదండి. ఇళ్లలో కొట్లాడుకోవచ్చు, మనం కులం తర్వాత ఒక